चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं गुरुन् वैष्णवां च श्रीरूपं सहग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितं च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिरभवतिष्ठति कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिधि नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण ఈనాటి భాగవతం క్లాస్కు చేసిన భక్తులందరికీ గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం వారి తరపున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 5వ స్కందములో 5వ అధ్యాయంలో 18వ శ్లోకాన్ని ఈరోజు మనం ఈ క్లాస్ చెప్పుకున్నాం. గురుర్న సస్యాత్ स्वजनो न सस्यात् पिता न स स्वाज्जननी न सास्यात् दैवं न तत्स्यान्न पतिच्च सस्यात् नमो च येद्यः समुपेतमृत्युं गुरुर्न सस्यात् स्वजनो न सस्यात् पिता न स स्वाज्जननी न सास्यात् दैवं न तत्स्यान्न पतिच्च सस्यात् नमो च येद्यः समुपेतमृत्युं गुरुर्न सस्यात् स्वजनो न सस्यात् पिता न स स्वाज्जननी न सास्यात् दैवं न तत्स्यान्न पतिच्च सस्यात् नमो च येद्यः समुपेतमृत्युं ఎవరు చదువుతారా శ్లోకాన్ని?
హరే కృష్ణ గురు. గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న సస్యాన్వనని న సస్యాత్ దైవం న తత్స్యాన్న పతిత్స సత్స్యా నమో చ ఏద్యః సముపేతమృత్యం. హరే కృష్ణ. హరే కృష్ణ. గురుర్న స్యాత్ స్వజనో న సస్యాత్ పితా న స్వాజననీ న సస్యాత్ దైవం న తత్స్యాన్న పతిస్య సస్యాత్ నమో చ ఏద్యః సముపేత మృత్యుం. హరి బోల్. హరే కృష్ణ. గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న స్వాజననీ సస్యాత్ దైవం న తత్స్యాన్న పతిచ్చ సస్యాత్ నమో చ ఏద్యం సముపేత మృత్యుం. గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న సస్యాత్ జననీ న సస్యాత్ దైవం న తత్స్యాన్న పతిశ్చ సస్యాత్ నమో చ ఏద్యః సముపేత మృత్యుం. హరి బోల్. గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న స్వాజననీ దైవం న తత్స్యాన్న పతిశ్చ సస్యాత్ నమో చ ఏద్యః సముపేత మృత్యుం. గురువు నః అతడు సహ అతడు నస్యాత్ కారాదు స్వజనః బంధువు సహ అట్టివాడు నస్యాత్ కారాదు పితా తండ్రి సహ అతడు నస్యాత్ కారాదు జననీ తల్లి సా ఆమె నస్యాత్ కారాదు దైవం ఆరాధ్య దైవము తత్ అది నస్యాత్ కారాదు పతి భర్త చ కూడా సహ అతడు నస్యాత్ కారాదు నమో చయే ఉద్ధరింపజాలనిచో యహ ఎవడు సముపేత మృత్యుం జన్మ మృత్యు పథమున ఉన్నవానిని తమను ఆశ్రయించిన వారలను జన్మ మృత్యు పథము నుండి ఉద్ధరింపజాలని వారు గురువు తండ్రి భర్త తల్లి లేదా ఆరాధ్య దైవమనడి స్థానమును గ్రహింపరాదు, స్వీకరించరాదు, అధికారం లేదు, అర్హత లేదు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల భాష్యం కి జై, శ్రీల గురుదేవ్ కి జై.
ఇక్కడ తల్లి, తండ్రి, గురువు, భర్త, తల్లి గురించి చెప్పారు. తల్లి, తండ్రి, గురువు, భర్త నలుగురు గురించి చెప్పారు. వీరిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని జన్మ మృత్యు పథము నుండి ఉద్ధరించాలంట. అది తల్లి బాధ్యత, అది తండ్రి బాధ్యత, అది గురువు యొక్క బాధ్యత, అది భర్త యొక్క బాధ్యత అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏ విధంగా జన్మమృత్యుల నుంచి ఉద్ధరిస్తారు అంటే వాళ్ళకి మోక్షం వచ్చేలాగా చేయాలి. ఏ విధంగా మోక్షం వస్తుందంటే ముందు తల్లి బాగా భక్తి చేసి తన పిల్లలకి కూడా ఆదర్శం నిలబడాలి. అప్పుడే ఆ తల్లికి మేలు జరుగుతుంది, ఆ ఒక పిల్లలకు కూడా మేలు జరుగుతుంది. అలాగే కుటుంబ యజమాని తండ్రి కూడా భక్తి చేస్తూ తన సంతానానికి భక్తినిస్తే గనక తండ్రికి, తండ్రితో పాటు పిల్లలకి, కుటుంబానికి కూడా అది మేలు జరుగుతుంది అన్నమాట. ఇది తల్లి యొక్క బాధ్యత, ఇది తండ్రి యొక్క బాధ్యత. అలాగే అయిపోతే భర్త అంటే భార్య యొక్క భర్త కూడా ఎప్పుడైతే భార్యని ఏ విధంగా సుఖపెట్టగలడు అంటే ఎంత ఇచ్చినా కూడా సుఖం ఉండకపోవచ్చు, ఎంత ఇచ్చినా ఆనందం ఉండకపోవచ్చు. మనం చూస్తూ ఉంటాం బయట సమాజంలో. ఇవాళ చాలా కూడా కేసులు అవి ఎక్కువ మన కోర్టులో చూస్తే కనుక అంటే తృప్తి అనేది అసలు లేకుండా పోయిందనమాట. కానీ అదే భార్య కనుక తన భర్త భక్తిని ఇవ్వగలిగితే ఏముంటుంది? సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తృప్తి ఉంటుంది అనమాట. ఏమంటారు ఇప్పుడు నదనం నజనం అంటారు, నాకు డబ్బొద్దు ఏముందని చెప్పి అంటారు. అంటే ఆ విధమైనటువంటి బాధ్యత తల్లిది, తండ్రిది, గురువుది, భర్తదనమాట. ఇకపోతే గురువు గురించి ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మనకు వేదాల్లో కూడా ముందు ఏం చెప్పారంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. ఎందుకు దేవోభవ అన్నారంటే వీరు ఒక ఆత్మని వేరొక శరీరంలో ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ఆ ఆత్మను ఉద్ధరించడం కోసము ఒక తల్లిని, ఒక తండ్రిని, గురువుని కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భగవంతుడిగా సంతానమే కాబట్టి వారికి ఉన్నటువంటి కొద్ది భౌతికమైన కోరికల వల్ల ఇక్కడ జన్మించారు వాళ్ళు. ఈ భౌతికమైన కోరికలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ కోసమే ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ భూలోకాన్ని సృష్టించారు. లేకపోతే ఈ లోకం అవసరం లేదు. అందరూ భగవంతుడి దగ్గర సేవ చేసుకోవచ్చు కదా. అందరూ కూడా భగవంతుడి సంతానం ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరే ఉండొచ్చు కదా, అందరూ భగవంతుడి సేవ చేసుకోవచ్చు కదా. కానీ ఎందుకంటే వారికి భౌతికమైన కోరికలు వచ్చినప్పుడు వారిని ఈ భౌతికమైనటువంటి ఈ బద్ధ జీవితంలో పంపించాలి. ఈ పంపించాలనుకున్నప్పుడు తప్పకుండా ఆత్మను ఉద్ధరించడం కోసం ఎవరిని ఉద్ధరించాలి? ఆత్మని, కేవలం శరీరానికి ఆత్మ ఉద్ధరించడం కోసం ఒక తల్లిని, తండ్రిని, గురువుని భగవంతుడు ఏర్పాటు చేశారు. అందుకే వాళ్ళు ఏమన్నారు? మాతృ దేవోభవ అంటే భగవంతుడి యొక్క వాళ్ళు ప్రతినిధులు. దే ఆర్ నాట్ ఆర్డినరీ సోల్స్. వాళ్ళు సామాన్య వ్యక్తులు మనం ఎప్పుడు చూడకూడదు అనమాట. సో అది అందుకని మనకి శాస్త్రంలో చెప్పబడింది. వీళ్ళ ముగ్గురికి కూడా చాలా ప్రధానమైన స్థానం ఇచ్చారు. తల్లికి, తండ్రికి, గురువుకి, భర్త కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ కలికాలంలో అంటే ముఖ్యంగా కలియుగంలో కావచ్చు, కొన్ని యుగాల్లో కావచ్చు, తల్లికి, తండ్రికి, ఇవి భర్త కూడా సరైన జ్ఞానం లేకపోయి ఉండొచ్చు, కష్టం కూడా ఉంటాం. అందుకని గురువు కూడా ఒక శక్తి భగవంతుడు ప్రవేశపెట్టాడు అనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు భాగవతంలో అంటే మనకి ఒక గురువుని ఆశ్రయించారు ఎవరైనా సంపూర్ణ శరణాగతి పొందిన వాడికి ఇది వర్కౌట్ అవుతుంది. సంపూర్ణ శరణాగతి పొందిన వారికే ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఒక గురువుకి ఎప్పుడు సంపూర్ణ శరణాగతి పొందారో ఆ గురువు ఆ శిష్యుని ఉద్ధరించాలి. ఉద్ధరించకపోతే కనుక ఏ విధంగా ఉద్ధరించాలి? అతని భక్తి మార్గంలో తీసుకెళ్ళి అతని శుద్ధ భక్తులుగా తెలిసి అతనికి మోక్షాన్ని కలిగించి అతని భగవంతుడి దగ్గర చేర్చాలి. గురువు యొక్క బాధ్యత. ఇది ఎవరికి వర్తిస్తుందంటే సంపూర్ణమైన శరణాగతి పొందిన భక్తుడికి వర్తిస్తుంది. కానీ ఏదో నామమాత్రంగా మేము వచ్చామండి నాకేం చేయలేదు గురువు అంటే కుదరదు అనమాట. అవునే కదా? కరెక్టేనా? ఎస్. అలాగే తల్లి యొక్క బాధ్యత ఏమిటంటే ఈ తల్లి తన సంతానానికి తిను భక్తి చేస్తూ పిల్లలకు కూడా భక్తిని ఇవ్వాలి. అందుకే కుటుంబంలో తల్లి మొదటి గురువు అన్నారు.
మనం చూస్తే తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తే తండ్రి కన్నా కూడా, అంటే పెరిగి పెద్ద అయిన తర్వాత తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ చిన్నప్పటి నుంచి కనుక తల్లి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. తల్లి ఏం చేసి పిల్లలు కూడా అదే చేస్తుంటారు. అంటే తల్లి యొక్క బాధ్యత ఏంటంటే ఉదయాన్నే చక్కగా ప్రతిరోజు స్నానమాచరించి జపము తపము చేసుకుంటూ భగవంతునికి పూజ చేస్తూ భగవంతుని నివేదించిన ప్రసాదాన్ని పిల్లలకు కూడా చక్కగా పెడుతూ పిల్లలకి చక్కగా తిలకధారణ చేయటం ఏంటి, ఆ పిల్లల నుంచి జపం చేయించడం, ఆ పిల్లల చేత భగవద్గీత భాగవతం చదివించడం, అలా స్కూల్కి పంపిస్తే దానివల్ల తల్లికి నిజమైనటువంటి ఆనందం ఉంటుంది. కానీ వాళ్ళు చూస్తే చాలా మంది తల్లులకి ఆనందం లేదు కదా, ₹1,00,00,000 డబ్బులు ఉండొచ్చు కదా, వాళ్ళ పిల్లలు చాలా అభివృద్ధి చెంది ఉండొచ్చు, అంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు, ఇంజనీర్లు అయి ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వారికి హ్యాపీనెస్ లేదు. ఎందుకు హ్యాపీనెస్ లేదంటే నా పిల్లలు నాతో లేరు కదండి. కరెక్టేనా? కరెక్ట్ ఈ మాట జనరల్ మనం వింటూ ఉంటాం. ఎలా ఉంటారు చెప్పండి? మీరేమో మీ నాన్నలో వచ్చారు, మీరో మీ పిల్లలు కావాలనుకుంటారు, ఎలా గుర్తు చెప్పండి? కరెక్టేనా? ఎవరు మనందరి నాన్న? అంతే కదా. మనం ఏం తెలుసుకోవాలంటే ఈ శరీరము తాత్కాలికమైంది, ఈ ఆత్మ శాశ్వతమైంది, ఈ భర్త ఈ పిల్లలందరూ కూడా తాత్కాలికమైన వాళ్ళు. నా తండ్రి ఉన్నాడు, నేను ఆయన దగ్గర కేవలం ఒక బాధ్యత కోసం ఇక్కడికి వచ్చాను, బాధ్యత అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ తిరిగి మా తండ్రి దగ్గర చేసుకోవాలి, భగవద్ధామం చేరుకోవాలనే భావనలో ఉంటే వారే నిజమైన తల్లి అని శాస్త్రం చెప్తుంది. మరి తండ్రి అంటే ఎవరని చెప్పారన్నమాట? కుటుంబ యజమాని, కుటుంబ యజమాని తండ్రి, పోషించేవాడు. ఆ పోషించేవాడికి ఇంకో అర్థం అంటే భర్త. భర్త అంటే సంస్కృతం ఏంటంటే పోషించేవాడు. భర్త అంటే వాళ్ళ హస్బెండ్ అని ట్యాగ్ వేసుకుంటాం కాదనమాట. పోషించేవాడు, సంరక్షించేవాడు. అందుకని ఈ యొక్క తండ్రి యొక్క బాధ్యత అంటే పిల్లలకి ప్రతిసారి విలువలతో కూడిన జీవన విధానం అలవాటు చేయాలి. ఎప్పుడు అలవాటు చేస్తారంటే అతను కూడా విలువలతో కూడిన జీవన విధానం కనుక జీవిస్తూ ఉంటే తండ్రిని చూసి ఆటోమేటిక్గా పిల్లవాడు కూడా అలాగే ఫాలో అయిపోతారు. అందుకని నిజమైనటువంటి తల్లి, తండ్రి, గురువు, భర్త యొక్క బాధ్యత అంటే వీరు భక్తి చేస్తూ వారికి భక్తి చేయమని చెప్పాలి. వీరు మంచిగా జీవిస్తూ తన సంతానాన్ని కూడా మంచిగా జీవించమని చెప్పాలి. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ కూడా పిల్లలు దూరంగా ఉండరు. అలా ఇప్పుడు మన దగ్గర ఉంటారు కదా. దూరం అంటే ఏంటి? మానసికంగా ప్రేమతో ఒక ఊరిలో రావడం వేరే విషయం, అంటే పూర్తిగా దూరంగా వెళ్ళిపోవడం కాదనమాట. అంటే ఈ వెడబాటు అంటారు అన్నమాట. ఈ వెడబాటు ఎప్పుడు వస్తుందంటే మనం ఏం చేసుకుంటే అదే వస్తుంది కదా. కరెక్టేనా? మనం ఏం చేస్తే అదే వస్తుంది. మనందరికీ తండ్రి అయినా భగవంతుని మనం విడిచిపెట్టినప్పుడు మన పిల్లలతో మంది ఎలా ఉంటారు చెప్పండి? ఇదే కదా కర్మ సిద్ధాంతం అండి. కరెక్టేనా? ఏమి చేస్తే అదే వస్తుందా లేకపోతే ఇంకోటి వస్తుందా? అంటే మామిడికాయ చెట్టులో మామిడి పళ్ళు వాళ్ళు ఏం చేయాలి? మామిడి చెట్టు నాటాలి కదా, అందులో జంపలు వస్తాయా? ఎలా వస్తాయి చెప్పండి? కుదురుతుంది అలాగా? కుదరదు. అందుకే మనం ఏమి చేస్తే అదే మనకు వస్తుంది అనమాట. అందుకని ఈరోజు శ్లోకంలో మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటి అంటే ఎప్పుడైనా మనం తెలుసుకోవాలి, తల్లి బాగుంటే తండ్రి బాగుంటారు, తండ్రి బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే విశ్వం అంతా కూడా బాగుంటుంది. చెప్పండి. వెన్ మదర్ ఈజ్ హ్యాపీ, ఫాదర్ ఈజ్ హ్యాపీ. వెన్ ఫాదర్ ఈజ్ హ్యాపీ, ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ. వెన్ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ, గురు ఈజ్ హ్యాపీ. వెన్ గురు ఈజ్ హ్యాపీ, లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ హ్యాపీ. When Lord Sri Krishna is happy, whole world is happy. Correct? Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. నేను ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ప్రశ్నల సమాధానం కూడా కొద్దిగా వీడియో కంటిన్యూ చేయగలను. మైక్ ఏమండి? క్వశ్చన్ అడిగాను, అది ఈరోజు క్లాస్లో ఏం చేసారో కూడా చెప్పండి. ఇవ్వండి. త్రివేణి మాతాజీ గురించి చెప్తాను. చెప్పండి, పర్లేదు.
ప్రభుజీ ఈరోజు జరిగిన క్లాస్లో నేను చెప్పదలుచుకుంది అంటే ఇప్పుడు సమాజంలో చూస్తే ప్రభుజీ ఎక్కువ మంది కుటుంబాలు ధనం వల్లనే కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయని చెప్పి అన్న అవగాహనలో ఉన్నారు. సో అదే విధమైన జీవన విధానాన్ని ఆలోచన శక్తిని కూడా వారు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ప్రభుజీ చూస్తే. కానీ ఇదే తల్లిదండ్రులు రేపు వాళ్ళకి కష్టాలు కానీ దుఃఖాలు కానీ వచ్చినప్పుడు ఆ ధనం దాచుకున్న బ్యాంకు దగ్గరికి వెళ్ళట్లేదు, ఆ ధనం అప్పించిన చుట్టాల దగ్గరికి వెళ్ళట్లేదు, వాళ్ళు తిరిగి చివరికి ఆలయానికి వస్తున్నారు. ఎందుకంటే ఆ దుఃఖాలని హరించే శక్తి కేవలం ఆ భగవంతుడికి ఉంటుంది. ఇది ఆయుష్ లేదంటే వాళ్ళ వయసు అయిపోయే చివరి దశలో తెలుసుకుంటున్నారు. ఇది కొంచెం దురదృష్టకరం. సో తెలుసుకొని ఆ పిల్లలకి చెప్పేసరికి పిల్లలు కూడా వినే స్థాయిలో లేరు. కాబట్టి ఈరోజు ఈ శ్లోకంలో నేను చెప్పింది నేను అర్థం చేసుకుంటే చిన్నతనం నుండి తల్లి బాధ్యత ఎక్కువ పెట్టుకున్నాను. వారు భక్తియుక్త సేవని ఆ పిల్లలకి కొంచెం ఇనీషియల్ డేస్ నుండి చెప్పగలిగితే వారి భవిష్యత్తు సంపద పరంగా అంటే సంపాదించినా లేకపోయినా సంతోషంగా ఉండగలరు అనేది ఈరోజు నేను అర్థం చేసుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరు చెప్తారా? ప్రభు చెప్తారని చూడండి. తీసుకెళ్ళండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఈ భగవద్గీత శ్లోకంలో తల్లికి తల్లి తండ్రి భర్త గురువు ముగ్గురికి బ్రహ్మస్థానం ఇచ్చింది. దాంట్లో తల్లికి బ్రహ్మస్థానం ఇచ్చింది. ఇప్పుడు ఇది ఏంటంటే ఎంతమంది తల్లులకి పిల్లలకి బోధించే జ్ఞానం కానీ అంటే భగవద్గీత కానీ భావన కానీ ఎంతమంది చదువుతున్నారు? తల్లి చెప్పాలి, తల్లి నాలెడ్జ్ ఏది? ఈ ఎంతమంది తల్లులు ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది భాగవతులు ఉన్నారు చెప్పాలండి? ఎంతమంది భాగవద్గీత చదువుతున్నారు చెప్పాలండి? తల్లులు ఎవరైనా పిల్లలు రామాయణం కానీ భారతం కానీ చెప్తారా? తల్లికి వచ్చా? అంటే ఈ రోజుల్లో తల్లులు కూడా చదువుకొని కంప్యూటర్ చదువుతారు కానీ పిల్లల్ని అసలు పోషించడం కాదు. కొంతమంది అనకూడదు కానీ పిల్లలు కూడా 4 నెలలు 5 నెలల పిల్లలప్పుడే ఎవరికి ఒప్పు చెప్పేసి ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి తల్లి బాధ్యత ప్రథమంగా ఉన్నది. తల్లే ప్రథమ గురువు. ఆ తల్లి ఈ రోజున ఏ నాలెడ్జ్ సంపాదించుకోవట్లేదు, పైకి కూడా రైతు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇంకా ఇదిగా ఉన్నారు. కాబట్టి తల్లులు వాళ్ళ బాధ్యత గుర్తు తెచ్చుకొని వాళ్ళే ఫస్ట్ భగవద్గీత చదవాలి, వాళ్ళే పిల్లలు నేర్పాలి. నాన్న భగవద్గీత శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ఇలా చెయ్యండి, భగవంతుడు నమ్ముకోండి. భాగవత కథలు ఎన్నో ఉన్నాయి, రామాయణం బాగా ఉంది, ఎవరు చెప్పట్లేదు. కాబట్టి నేను కోరేది ఏంటంటే తల్లులందరూ కంపల్సరీగా ప్రతి నిమిషము భాగవతం కానీ భగవద్గీత కానీ రామాయణం కానీ ఏదని చెప్పి పిల్లలకి కొట్టేనే సరే ఒక్కడైనా సరే 10 నిమిషాలు కూర్చోబెట్టి చెప్పి పంపిస్తే స్కూల్కి కానీ ఉద్యోగానికి పంపిస్తే సమాజం బాగుంటుంది. ఇప్పుడు తల్లి చెబితే వినేని పిల్లలు, తండ్రి చెప్పిన వెండు కానీ తల్లి చెప్పి చెప్తారు. తల్లి మీద ఆ ప్రేమ, ఆ విశ్వాసం, ఆ భక్తి పిల్లవాడికి ఉంటుంది. కాబట్టి తల్లి బాధ్యత తీసుకొని తల్లి చక్కగా చదవాలి, వినాలి. క్లాస్కి వస్తున్నారు, వింటున్నారు, ఇది మర్చిపోతున్నారు. కానీ ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది ఆకలింపు చేసుకుంటున్నారు, ఎంతమంది అవగాహన చేసుకుంటున్నారు. కాబట్టి సమాజంలో ప్రథమ బాధ్యత తల్లిదే. కాబట్టి తల్లులందరూ మారాలి. నారీ జాగరణ అంటారు. జాగరణ ఏంటి? నా భరతులో సమాన హక్కులు కావాలని కాదు, ఫస్ట్ మీరు జ్ఞానం నేర్చుకోండి, మంచి నేర్చుకోండి, పిల్లల్ని బోధించండి, అది కర్తవ్యం. హరే కృష్ణ. అదే హరే కృష్ణ. చాలా సంతోషం. అలాగే తల్లికి ఆ ఇంట్లో తండ్రి కూడా సహకరించాలి. సహకరించేలాగా ముందు తల్లి ప్రవర్తన బాగుండాలి. ఆ ప్రవర్తన బాగుండాలి అంటే కనుక అందుకే చెప్తారు, వివాహం చేసినప్పుడు స్త్రీకి కొన్ని అర్హతలు చూస్తారు, పురుషులు కూడా చూస్తారు, కానీ స్త్రీకి ప్రధానంగా చూస్తారు. దానికి కారణం చెప్తాను మీకు నేను. ఎప్పుడు కూడా స్త్రీ కనుక గుణవతి శీలవతి అయిందనుకోండి,
పుట్టబోయే పిల్లలు సంతానం మంచి వాళ్ళు పుడతారు. గుణవతి శీలవతి ఎందుకన్నారంటే అందుకనమాట. ఎందుకంటే స్త్రీ ఎంత పవిత్రంగా ఉంటే ఆ సంతానం కూడా అంత మంచి వాళ్ళు పుడుతుంది. స్త్రీ గర్భం ఎంత పవిత్రంగా ఉంటే ఆ గర్భంలో దేవతలు ఏంటి ఏమంటారు, దేవతలు ప్రవేశిస్తారంట గర్భంలోకి. అలాగే గుణవతి అంటే మనం చూసాం మహాభారతంలో. గుణవతికి ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్? కుంతీదేవి కదా. ఎంత గొప్ప గుణవతి చూసాం మనం, అవునా? అంటే ఆ విధంగా ప్రతి స్త్రీ కూడా గుణవతి అవ్వాలి. గుణవతి అవటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎంత కష్టం వచ్చినా తట్టుకుంటూ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ తన జీవనాన్ని సాగిస్తూ ఎంత కష్టం వచ్చినా కూడా. అందుకే తల్లి తండ్రి గురువు అనేవాళ్ళు ఎప్పుడు కూడా త్యాగం చేస్తూ ఉంటారు. త్యాగం ఎవరు చేయగలరు? భగవంతుడు ప్రతినిధులు కనుక త్యాగం చేయగలుగుతారు. మామూలుగా అందరూ త్యాగం చేయలేరు. ఇంకా చెప్పండి, సాధన చేసిన వారే త్యాగం చేయగలుగుతారు అనమాట. సాధనతోనే అన్నీ కూడా సాధ్యపడుతుంది. సాధన లేకుండా ఏది కూడా మనకి సాధ్యపడదు. అందుకని ముఖ్యంగా ఈ కలికాలంలో తల్లి తండ్రికి కూడా సంపూర్ణ జ్ఞానం లేకపోవచ్చు చాలా చోట్ల. అందుకే భగవంతుడు ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా మనందరి కోసం ఊరికి గుడిని బడిని గురువుని కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి మీరు విద్యాబుద్ధులు నేర్చుకోవచ్చు, మీరు సంస్కరించబడవచ్చు, మీరు గురువు ద్వారా ఉత్తీర్ణపడవచ్చు అని చెప్పేసి ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసింది సాక్షాత్తు భగవంతుడే. ముఖ్యంగా 530 సంవత్సరాల క్రితం సుమారుగా శ్రీ చైతన్య మహాప్రభు వచ్చే మళ్ళీ మనకి జ్ఞానాన్ని అందించారు, ఈ యొక్క భక్తిని కూడా అందించారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో భక్తి చేయాలి అంటే తల్లి తండ్రి సంతానం అందరూ కూడా భక్తి చేస్తే కనుక కుటుంబం బాగుంటుంది, కుటుంబంతో పాటు సమాజం బాగుంటుంది. అప్పుడే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. దానివల్ల సర్వజీవులు కూడా చాలా చక్కగా ఉంటారు. ఈ బయట ఎటువంటి ప్రకృతిలో విపరీత్యాలు ఇటువంటి ఏమి రాకుండా అందరూ కూడా బాగుంటారు. అప్పుడే మనకి రామరాజ్యం అనేది మనకి సాధ్యపడుతుంది. అప్పుడు దాకా రామరాజ్యం అనేది చెప్పుకుంటానికి బాగుంటుంది అనమాట. అప్పుడు దాకా రామరాజ్యం అనేది స్థాపించడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ప్రభుపాదికి జై, గురుదేవ్ की जय, हरि हरि बोल, हरे कृष्णा।